ఇదో ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉన్నదా రాష్ట్రంలో? అర్రాసు లెక్క హామీలు ఇచ్చి ప్రజలు నిండా ముంచుతారా? ముసలోళ్ళకు రూపాయి 4,000 పెన్షన్ ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? వంతార ఎందుకు? చూపార్క్ భూములు అమ్ముకునేందుక? గురుకుల పొలగాలను సాధే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతావా? ఇస్తానన్న 2,500కే దిక్కులేదు, కోటి మంది కోటీశ్వరులను చేస్తావా? కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కలిపి ఇస్తామన్నారు, ఏమైంది? బ్యాంకుకు పోయిన వాళ్ళు తెచ్చుకోమంటివి, చేసిన వారు రుణమాఫీ. 100 రోజుల్లో ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమాయ? 500 బోనస్ అన్నారు, వడ్లు కొనడానికే చేతులు వస్తలేవు. ఎందుకు? షాప్లలో లేని యూరియా బస్తాలు యాప్లలో ఉంటాయా? పెరిగిన భూముల ధరలు నేడు ఎందుకు కుప్పకూలిపోయినాయి? శాంతి భద్రతలు లేదు, నడి రోడ్లపైన మడ్డర్లు మానభంగాలు అని చెప్పేసి కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డిని గట్టిగా ఆడిండి. నేను ఒక ఆట ఆడిండి గట్టిగా, గాండ్రించిన పులి లెక్క కేసీఆర్ బయటకు వచ్చి మన నల్లమల్ల పులి కాదు, నల్లమల్ల పిల్లి రేవంత్ రెడ్డిని ఎట్లా ఆడాలో అట్లా ఆడి. ఈయన నల్లమల్లి పులి అని చెప్పుకుంటాడు, కానీ నల్లమల్లి పులి కాదంట, నల్లమల్ల పిల్లి అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతాడు. అది కూడా ఎట్లా అంటే అర్రాసు లెక్క హామీలు ఇచ్చి ప్రజలు నిండా ముంచుతారా అని చెప్పి అర్రాసు లెక్క హామీలు ఇచ్చిందట. అదే మనం అర్రాసు వాడతాం కదా, మన 1 రూపాయి అంటే మనం 2 రూపాయి అటు ఒక సంస్థ, సపోజ్ ఏదైనా ఒక వస్తువు ఉంటుంది, అది కొనడానికి ప్రయత్నం చేస్తాం. కొనడానికి ప్రయత్నం చేసినప్పుడు మా 1 రూపాయి అంటే రేవంత్ రెడ్డి అసలు లేచి మా 2 రూపాయి అంటాడు. ఇంకోటి 3 రూపాయి అంటే మనకు 5 రూపాయి అంటాడు. ఇంకో 5 అంటే 20 రూపాయి ఇస్తాడు. అట్లానే అర్రాసు వెట్టి మరి హామీలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి. ఇచ్చివాడు ఏమైనా చేసిండు? హామీలు నిండా ముంచిండు, రూపాయి పనిచేయలే. ముసలోళ్ళకి ఇస్తాను 4,000 పెన్షన్ ఏమైందని కేసీఆర్ అడుగుతాడు. ఏదో ముసలోళ్లకు ఈ నవంబర్లో తీసుకోకుర్రి, ఈ నవంబర్లో మీరు పెన్షన్ తీసుకోకుర్రి, డిసెంబర్లో తీసుకుంటే 4,000 ఇస్తా అన్నాడు. ఇప్పటికాక 2 డిసెంబర్లు పోయినాయి. అట్లా 2 సంవత్సరాలు దాటిపోయింది. ముసలోళ్లకు 4,000 పెన్షన్ లేదు. అదే కేసీఆర్ ఇస్తున్న 2,000 పెన్షన్. వంతారా ఎందుకు? జూపార్క్ భూములు అమ్ముకునేందుక? జూపార్క్ను తరలించేందుకు కూడా ఒక కుట్ర చేస్తారు ఎవరు? రేవంత్ రెడ్డి. వంతారా అని చెప్పేసి అనిల్ అంబానీ వాళ్ళు పెట్టారు కదా జూపార్క్, గుజరాత్ సైడు. అట్లా ఈ వంతారా ఎందుకు బొంతారా ఎందుకు నాయన, మన గవర్న ఎందుకు అని చెప్పేసి కేసీఆర్ గట్టిగా సెటార్ లేచారు. అంటే మళ్ళీ జూపార్క్ రియల్ ఎస్టేట్ దందా చేసి అమ్ముకుంటావా అని చెప్పి. గురుకుల పొలగాన్లను సాధే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతా. వాస్తవం ఇది 100% వాస్తవం కేసీఆర్ గారు. గురుకులాలలో మొన్న కూడా చూసుకొని ఎంత 120 మంది విద్యార్థులు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 120 మంది విద్యార్థులు చనిపోయారు ఇప్పటిదాకా గురుకులాలలో. దానికి ఓడి చెప్తారు సమాధానం? పురుగుల మందు, గొడుకారం అన్నము, ఉడకని పప్పుచారు, ఘోరమైన ఫుడ్ పెట్టి ఫుడ్ పాయిజన్లు. మొన్న చూసాం 70 మంది గురుకుల విద్యార్థులు కడుపు పట్టుకొని కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నారు, కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కనీసం నువ్వు ఒక గురుకులాల పోరని చూసేంత తెలివి కూడా నీకు లేదు, నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుండు మన కేసీఆర్. ఇంకా నువ్వు ఫ్యూచర్ సిటీ కడతావా? ఉన్న పోరగానే చూసుకోలేకపోతున్నావు గురుకుల పోరగానే, నువ్వు ఫ్యూచర్ సిటీ కట్టి మొక్కమానిది అని చెప్పి నిన్న కేసీఆర్ తిడుతున్న మాట. ఇస్తానన్న 2,500కే దిక్కులేదు, కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అంటే మహిళలకు ఒక పథకం పెట్టిండు రేవంత్ రెడ్డి. అర్రాసి పెట్టినట్టు ఒక పాట పాడి పథకం పెట్టిండు. 2,500 ఇంట్లో అత్త కోడలు ఎంతమంది ఉంటే అంతమంది ఆడవాళ్ళకు 2,500 ఒక్కొక్కరికి ఇస్తాను మాట్లాడాడు. అదే 2 ఏళ్ళు అది ఉంది, ఇప్పటిదాకా దిక్కులేదు. ఇక నువ్వేం కోటీశ్వరులను చేస్తావని చెప్పేసి మహిళలు నువ్వు కోటీశ్వరులు చేస్తావు నీ ముఖానికి అని కేసీఆర్ అన్నమాట. కళ్యాణ లక్ష్మి తులం బంగారం కల్పిస్తామన్నారు, ఏమైంది? కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు పెళ్లిలు ఉంటే ఇప్పుడు చేసుకోకుర్రి. నేను కేసీఆర్ మస్తు సెటర్లు వేసాను, మస్తు అంటే మస్తు సెటర్లు. పెళ్లిలు ఇప్పుడు చేసుకోకుర్రి, మన గవర్నమెంట్ వచ్చినాక పెళ్లిలు చేసుకోరి, మీకు 1,00,000 రూపాయలు ఇస్తా, దాన్ని మీకు తులం బంగారం ఇస్తా అని అడ్డగోలు మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడుతున్నమాట. ఇక రుణమాఫీ గురించి, మీరు ఈ నెల పోయి బ్యాంకుకు పోయి మీరు అప్పు తెచ్చుకోరి, నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. అట్లా మోసపోయారు పబ్లిక్. 100 రోజుల్లో ఇస్తామన్న 12 లక్షల దళిత బంధు ఏమైనా? దళిత బంధు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షలు ఇస్తామంటే అది అర్రస్వాడినట్టేది. కేసీఆర్ ఏమో 10 లక్షలు ఇచ్చిండు, ముసలిలకు 2,000 పింఛన్ ఇచ్చిండు. అర్రాస్వారిని 4,000 ఇస్తా, 12 లక్షలు ఇస్తా, రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పేసి అర్రాస్వారిని వాడికి గవర్నమెంట్కి వచ్చిండు కదా, అది కూడా నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు అని చెప్పేసి కేసీఆర్ అడుగుతున్నా గట్టిగా మాట. 500 బోనస్ అన్నారు, వడ్లు కొనడానికే చేతులు వస్తలేవు ఎందుకు? 500 బోనస్ బోనస్ ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట. నువ్వు 500 బోనస్ ఇచ్చుడు ఎరుగు కదా, అదంతా పక్కకు పెట్టు, కానీ ఫస్ట్ అయితే వడ్లు కొన్న ఆయన అని చెప్పేసి ఆ వడ్లు కొనడానికి చేతనవుతుంది అంటే ఈ గవర్నమెంట్ అని కేసీఆర్ మాట్లాడుతున్న మాట.
షాపులో లేని యూరియా బస్తాలు యాప్లోకి వస్తాయా? వాస్తవమే కదా. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు యూరియా బస్తాలు అంత యూరియా బస్తాలు మీ దగ్గర ఉండుంటే షాప్లో పెడితే షాప్లకి అట్ట కట్టుకొని పోతారు. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 బస్తాలు కాదు 20 బస్తాలు కావాలని ఆయన ఒక ఆటోను పంపిస్తే తీసుకొచ్చి పొలంకాను వేసిపోతుండేనట. అట్లా ఉండే, జరిగింది కూడా, వాస్తవం అది. మనం అందరు కళ్ళతో మనం చూసిందే. అందుకే కేసీఆర్ ఏమంటుండినా షాపులో లేని బస్తాలు యూరియా బస్తాలు యాప్లకే ఏడికి తెస్తావు నాయన అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఏడికేం తెస్తావు అంటే రైతులను ఏమార్చడానికి తప్ప యూరియా బస్తాలు వేయడానికి కాదు. ఇది పెరిగిన భూమి ధరలు నేడు ఎందుకు కుప్పగూలిపోయిన వాస్తవం. 2014కు ముందు ఒక ఎకరా భూమి 1,00,000 ఖరీదున్నది ఊర్ల పొంట చుట్టుపక్కల అంతా. కానీ వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 నుంచి 2023 వరకు కూడా ఆ 1,00,000 ఎకరా భూమి కాస్త 1 కోటి అయింది, 2 కోట్లు కూడా అయింది. మనకు అందరి జాగాలు ఉన్నాయి, తెలిసిన విషయం అదంతా. ఇప్పుడు చూస్తే రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం జీరో అయిపోయింది కంప్లీట్గా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.